జీవితాలు మీరు ఇలాంటి ఇష్యూస్లో లాగుతారా? సరే లాగుతుంది నేను ఏ రోజైనా మాట్లాడానా దాని గురించి? ధర్మ నువ్వు కూడా మాట్లాడుకు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పటికీ బ్రాండ్ లీగల్గా నీ పేరు మీద లేదు. నేను ఇప్పటికీ నీ పేరు మీద ఒక్క కేసు కూడా ఫైల్ చేయలే. కానీ నువ్వు చేస్తున్న డిఫమేషన్ బ్రాండ్కి చెయ్యకు. నీ సంబంధించిన వాళ్ళు కూడా చేయొద్దని చెప్పి. ఎందుకంటే నిన్ను నేను ఖచ్చితంగా నువ్వు ఆ బ్రాండ్లో ఫస్ట్ నుంచి ఉన్నోడివి. నీకు నాకు గౌతమ్కి ఆ బ్రాండ్ సంబంధం ఉంది. ఈ సంబంధం లేని చెత్తగాళ్ళందరినీ నేను వదిలేస్తాను నువ్వు అనుకోకు. అనవసరంగా వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టకు. ఒక్కొక్కళ్ళకి అట్లీస్ట్ ₹1,00,00,000 డిఫమేషన్ వేస్తాను నేను. ఎక్కడి నుంచి తెచ్చి కడతారో చూస్తా నేను. ఎట్లా బిల్డ్ చేసుకున్నాం మనం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, అవన్నీ తీసుకెళ్ళి ఇట్లా వాక్కోటానిక ఇల్లు. ఈ సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. నీ పిఆర్కి చెప్పు, అతనికి కూడా రైట్ లేదు. నా గురించి మాట్లాడమను, నీకు నాతో ఇష్యూ. అంతేగాని నీకేమైనా బ్రాండ్తో ఇష్యూ ఉంటే వచ్చి నాతో మాట్లాడు. ప్రజెంట్ లీగల్ ఓనర్ని నేను కదా, వచ్చి నాతో మాట్లాడు. ఆ విషయంలో ఏమైనా కాన్వర్సేషన్ జరుగుతుందా? మీ ఆఫ్ కోర్స్ డైరెక్ట్ కాల్స్ లేకపోవచ్చు, డైరెక్ట్ కాన్వర్సేషన్ లేకపోవచ్చు. సార్ బిడ్డ పేరు పెట్టమంటున్నాడు సార్. బ్రాండ్ బిడ్డ పేరు మీద పెట్టే అంటున్నాడు. నేనేమంటున్నానంటే ఓనర్షిప్ అనే దానికి ఒక ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ఏయో బ్రాండ్స్కి సీఈఓని ఒకరిని తెచ్చి ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ ఫేస్ పెట్టుకోవాలని. ఫస్ట్ నుంచి మా బ్రాండ్లో ఆ ఫేస్ నేనే. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు ధర్మ ఈజ్ నోబడి. ఓకే, జర్నీ అంటే నేను ఇప్పుడు బిజినెస్ పర్సన్గా మాట్లాడుతున్నా, నాట్ యాజ్ తన ఎక్స్గా మాట్లాడట్లా. ఇప్పుడు తన బిజినెస్ జర్నీ స్టార్ట్ అయిన రోజు, ఫస్ట్ బ్రాంచ్ రోజు ధర్మ ఈజ్ నోబడి. ఆ రోజు నుంచి నా మార్కెట్ యూజ్ అయింది. నీ సింధూరం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి నేను మార్కెటింగ్ చేసి, నువ్వు కష్టపడి, లేకపోతే మీ సినిమా హీరోయిన్కో గుర్తింపు ఉండి ఇంత బయటకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలీదు. నువ్వు ఒప్పుకోవు ఆ విషయం. ఈ రోజు కూడా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే నీ లైఫ్లో బిగ్గెస్ట్ మార్కెటింగ్ నేను మీడియాకి వచ్చి మాట్లాడతాను నీ గురించి. ఒక్కసారి నీ సినిమా ఎంతమంది చూసుంటారో చూసుకో వెళ్ళి, అసలు ఇతను ఎవరు అని చూడటానికి. నువ్వు బిడ్డకి పెట్టేయాలి అంటున్నావు, బిడ్డకి కాక నేను ఎవరికి ఇస్తా? ప్రపంచంలో ఏ ఆడది ప్రెగ్నెన్సీ మీద అటాక్ చేసిన తర్వాత కూడా కలిసి ఉండిద్దని అడుగుతున్నావు. ప్రపంచంలో ఏ తల్లి బిడ్డకు కాకుండా పెట్టింది వేరే వాళ్ళకి? మీ ఇంట్లో నీకు తెలీదా? మీ ఆస్తులు అవన్నీ మీ మమ్మీయే కూర్చొని మీ ఇద్దరికి రావాలని ఎంత ఫైట్ చేశారో నీకు తెలీదా? మీ మదర్ ఎలాంటి తల్లో నేను అలాంటి తల్లినే. నాకు అంతే ప్రేమ ఉండిద్ది నా బిడ్డ అంటే. సరే బ్రాండ్ పెట్టాలంటే నీ పేరు మీద ఉన్న బ్రాంచ్లన్నీ కూడా పెట్టేసాయి మరి బిడ్డ మీద. అయిపోయింది ఇంకా. నువ్వు అనవసరంగా అడ్డమైన వాళ్ళతో మాట్లాడించి, అడ్డమైన వాళ్ళతో వీడియోలు చేయించి, ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తిని కూడా ఎందులోకి లాగి, ఆ పెద్ద వ్యక్తి గురించి కూడా వీళ్ళందరితో మాట్లాడించి వేస్ట్. పార్టీ పాలిటిక్స్ మనకెందుకు? నేనే పార్టీలో లేను, మరి నువ్వే పార్టీలోనే ఉన్నావా? నాకు తెలియదు మరి. నేనైతే ఏ పార్టీలో లేను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నీకు స్టాండ్ తీసుకున్న వాళ్ళందరికీ నిన్ను అంట కట్టలేదు. నేను కట్టలేదు కూడా. బట్ తను ఇందాక ఒక మాట ఉన్నప్పుడు వాళ్ళ మదర్ని అన్నారు కాబట్టి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ యూ అట్ ఆల్ అని చెప్పి. గుడ్ సార్, ఐ అప్రిషియేట్ దట్. ఎందుకు వాళ్ళ మదర్తో ఏం జరిగింది సార్? నేను ఇప్పుడు చెప్పా కదా, వాళ్ళ హీరోయిన్ వచ్చినప్పుడు పక్కలేశారు అన్నాను. అవును, ఆ మాట స్టాండ్. ఇంకేం లేదు సార్, ఇంకేం సార్. వాళ్ళ ఫాదర్ నేను కాదు, ఇదేదో కాన్వర్సేషన్ అని చెప్పి గతంలో చెప్పారు సార్. వాళ్ళ మదర్ వీళ్ళ ముగ్గురుతో పోలిస్తే కొంచెం కన్సెషన్ ఇస్తారు నాకు అని చెప్పాను నేను. ఇదే ఆర్టీవీ స్టూడియోలో నాకు తెలుసు. అక్కడ వీళ్ళ ముగ్గురు చేసే టార్చర్లో ఆమె కొంచెం తగ్గిస్తారని చెప్పా. ఓకే, ఐ స్టాండ్ బై దట్. ఇప్పుడు సార్ ధర్మ అనే వ్యక్తిని బయట భోజనం వెతుక్కున్నావు అంటున్నారు. మరి బయట భోజనం నువ్వు వేరే వాళ్ళు ఎంగిల్ తినలేదా? ఈరోజు నన్ను ఎంగిలై ప్లేటన్ చేసావు నువ్వు. నిన్ను ప్రేమించి 13 ఏళ్ళు నీతో ఉన్నందుకు ఒక అమ్మాయిగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు ఏ ఎఫ్ఐఆర్ లేకుండా నాకు ఎలిగేషన్స్ అంటగట్టటాలు. సారీ ఫర్ ది పాస్. ఇక్కడ తను ఇంటెన్షనల్గా చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ తన మాటలో మీకు ఏమనిపిస్తోంది? లేకపోతే అన్ఇంటెన్షనల్గా చెప్పాలనుకుంటున్నాడు కంటే కోరుండి చేస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే ఏదో మీ మీద ఎలిగేషన్ వేయాలని అనుకుంటున్నాడు మాట్లాడుతున్న మాటలు? సార్ ధర్మ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఏ గుడ్ వే. ఓకే, ఐ డోంట్ మీన్ ఇన్ ఎ బ్యాడ్ వే. బట్ ఒక మగాడి మీద ఎలిగేషన్ తన వైఫ్ త్రూ వేస్తున్నాడంటే తన వైఫ్కి అతనికి అఫైర్ ఉంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు
అని తెలియని బట్ అంత అదే చిన్నపిల్లాడైతే ధర్మ మీ కాదు గురించి పాజిటివ్గా మాట్లాడుతూ సార్. ఇప్పుడు తను బిగ్ చాలా టీవీ మంచిది, లైవ్ లో తను అతను చాలా- మాట్లాడినప్పుడు ఆయన ఉండు, వేరే ప్లాట్ఫామ్ నుంచి ఓకే సార్, మాట్లాడతాను. ఇంతకు ముందు ఇక్కడ- లైవ్ లో ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ లేదు తను చాలా మంచిది అని చెప్పి ఆ నోరే మీరు మంచి అని అంటోంది. బట్ ఆ నోరే మీ గురించి మాట్లాడుతుందని చెప్పి అన్నప్పుడు నేను అడుగుతోంది తను ఇంటెన్షనల్గా చేస్తున్నాడా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నాడా అంటే సార్ కూరుండి నేను చేస్తున్నాడా ఫస్ట్ లేకపోతే ఏదో అనాలని అంటున్నాడా? ఇక్కడ మీరేం లైవ్ అనుకుంటున్నారు? వచ్చినప్పుడే అతనిలో ఇద్దరు ఉంటారని చెప్పా. మీరు కావాలంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ సెర్చ్. ఒక వ్యక్తి నాకు నువ్వు కావాలంటాడు, ఒక వ్యక్తి నువ్వు నాకు వద్దంటాడు. Hmm. అతనిలో ఇద్దరు ఉంటారు. నేను అది అతనికే చెప్పా, నీతో ఉంటే ఇద్దరితో ఉన్నట్టని. Hmm. ఇప్పుడు అతనే నాకేం లేదంటాడు ఓ పక్కన. ఇప్పుడు ఇంతకుముందు అతను ఇచ్చిన లైవ్లో ఆ యాంకర్ అతనికి మీ వైఫ్కి అని మాట్లాడబోతుంటే వద్దు సార్ నా వైఫ్కి ఏం లేదు, తనకేం అంటగట్టకండి అన్నట్టు మాట్లాడాడు. అదెందుకు ఎవరు పిఆర్ చేయట్లేదు? నేను ఒక్కటే విషయం అడుగుతా, ప్రతి ఒక్కళ్ళు నా ప్లేట్లో నువ్వెందుకు తిన్నావు అనే స్లోగన్ ఎందుకు? అసలు స్లోగన్స్ అనేవి మార్కెటింగ్ చేయడానికే క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ క్రియేటెడ్ స్ట్రాటజికల్లీ. ఐఎమ్ ఏ మార్కెటింగ్ హెడ్ అండ్ ఐ డెవలప్డ్ ఏ బ్రాండ్ ఫ్రమ్ నోవేర్. ఒక బ్రాంచ్ నుంచి బ్రాండ్కి వెళ్ళటం అనేది ఒక పెద్ద జర్నీ. అంత జర్నీ చేసిన పర్సన్గా అవన్నీ నేను చేసేసిన దాన్నే ఒకప్పుడు. ఒక విధంగా మాట్లాడితే ఆ బ్రాండ్ క్రియేట్ అవ్వడానికి తనే కారణం. బట్ మీరు కైండ్ ఆఫ్ మేబీ నేను అది అర్థం వచ్చేలా చెప్తాను, ఒక ప్రమోషన్కి మాత్రమే ఉన్నారు అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడుగా. సార్ లాస్ట్ 2 days బ్యాక్ ఒక బ్రాంచ్ ఉంది, త్వరలో రెన్యూవల్కి దగ్గరకు వచ్చిన బ్రాంచ్ ఒకటి మాది, ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్. అదొక్కటి ఇవ్వు, ఇంక నిన్ను మేము కదిలిచ్చావా అని అన్నారు. ఇంక నీ బ్రాండ్ జోలికి మేము రాము. అదొక్క బ్రాంచ్, అది చాలా పెద్ద బ్రాంచ్, అది చాలా ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసే బ్రాంచ్. సో నాకు ఇప్పుడు కొంచెం నేను ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉండి నేను అది ఆల్రెడీ ఇచ్చేసా, వేరే వాళ్ళకి ఇచ్చేసా. కానీ ఇతను అడిగాడని, ఇతను ఫస్ట్ నుంచి ఉన్నాడని రెస్పెక్ట్తో వాళ్ళతో నేను గొడవపడి ఈ 2 daysలో అది తిరిగి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు, నేను ఎవరితో అలా మాట్లాడను. మీరు ఎవరినైనా అడగండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ అయినా ఎవరైనా, నా పాయింట్ ఫస్ట్ బతిల్లాడటమే ఉంటుంది. నేను 70% బతిల్లాడిన తర్వాతే 30% వాయిస్ రైజ్ చేస్తా. దట్ ఈస్ హౌ ఐ లివ్. ఐ ప్రీ ప్లాన్. నేను 70% ఏ వ్యక్తినైనా బతిల్లాడతా. ఇప్పుడు ధర్మాన్ని కూడా బతిల్లాడటానికి వచ్చింది నా లైఫ్ స్టైల్లో ఒక పార్టే. ఎందుకంటే అతను బేస్లెస్ ఈగోకి వెళ్తున్నాడు. అనవసరమైన ఎనిమిటీ సార్ అతనికి కూడా. ఇప్పుడు ఆ ఎనిమిటీలోకి నన్ను ఎందుకు లాగటం? ఇప్పుడు అతను మాట్లాడే వ్యక్తికి పార్టీ రిలేషన్స్ ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ పార్టీస్ మొత్తం నన్ను టార్గెట్ చేస్తాయిగా. నేనేమైనా చేస్తే చెయ్యి, నువ్వు నేనేమైనా చేస్తే నువ్వు చెయ్యి, నేను కాదన్ను. నాకెవరైనా నచ్చితే వేరే టీవీలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అని నేను అనింది టైటిల్ పెట్టారు. అఫ్ కోర్స్ నీతో డివోర్స్ అయ్యాక నాకుంటే తప్పు లేదు. బట్ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం, అది కంటిన్యూ చేద్దాం. ప్రమోషన్ గురించి దాన్ని చెప్తే ఏదో ఒక బ్రాంచ్ గురించి చెప్తున్నారు. వాట్ హ్యాపెన్, దానికి ఏం జరిగింది? అది ఆ బ్రాంచ్ నేను మాట్లాడా సార్, మాట్లాడి ధర్మాకి రెడీగా ఉంచా. అది ధర్మాకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ధర్మాకి ఇవ్వాలి అనే కోణానికి సార్, ఇప్పుడు నాకు సెగ్మెంట్స్ ఉంటాయి మైండ్లో. ఓకే, ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చీట్ చేస్తే అతను ఏ పరంగా చీట్ చేశాడు? ఎమోషనల్గా చీట్ చేశాడా, డబ్బు పరంగా చీట్ చేశాడా, ఎలా చీట్ చేశాడు అని నేను విభజన చేసుకుంటాను ఆ మైండ్లో, సెగ్రిగేట్ చేసుకుంటా. ధర్మ అనే వ్యక్తికి ఎమోషనల్లీ ఐఎమ్ నథింగ్. ఇంతకు ముందు వెళ్ళిన లైవ్లో నేను ఎక్కి ఏడ్చే వీడియో నేను బయట పెట్టుకోవటానికే ఒక 100 సార్లు ఆలోచించా. నేను అసలు ఏడ్చేటప్పుడు వీడియోలు తీసుకోను. ఆ రోజు మా అక్క అడిగింది నన్ను, నీ మొహం ఎలా ఉందో నాకు ఒకసారి వీడియో తీసి పంపించు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని. అది నా దగ్గర ఉంది. నేను అది పోస్ట్ చేస్తే నాకు ప్రాన్స్ ఎలర్జీ అని అన్నాడు. నాకు ప్రాన్స్ ఎలర్జీ ఉన్నమాట వాస్తవమే.